ఓం నమో రామదూతాయ. మనకి ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ అంటే మార్చ్ 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉన్నది. ఈ చంద్రగ్రహణము మధ్యాహ్నం 3:21 ఆరంభమై సాయంత్రం 6:55 ముగుస్తున్నది. ఆ రోజున నిత్య భోజనాది కృత్యములు అందరూ కూడా గ్రహణం తర్వాతనే ఇల్లంతా శుద్ధి చేసుకొని ఆ తర్వాత వంటలు చేసుకొని భోజనాలు చేయాలి. వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఉదయం 9-9:30 లోపుగా భోజనాది కృత్యములు పూర్తి చేసుకొని ఉండాలి. ఈ గ్రహణము వృషభ, సింహ, కన్య, మకర రాశి వారికి అరిష్టంగా ఉన్నది. మిథున, తుల, వృశ్చిక, మీనరాశి వారికి శుభప్రదముగా ఉన్నది. మేష, కర్కాటక, ధనుస్సు, కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉన్నది. కావున ఎవరికైతే అరిష్ట యోగముతో ఉన్నటువంటి సమయం ఉన్నదో వారు విధిగా గ్రహణ శాంతి జరిపించుకోవాలి. అట్లాగే గ్రహణం పూర్తయిన తర్వాత బియ్యము, ఉలవలు, ఆవు నెయ్యి కంచు పాత్రతో కూడినటువంటిది, స్వయం పాకము, ఒక వస్త్రము, వెండి లేదా శక్తి ఉన్నటువంటి వారు సువర్ణము, సూర్యబింబము, నాగప్రతిమని దానం చేసుకోవడం ద్వారా ఈ గ్రహణ సంబంధితమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి శుభప్రదం కలుగుతుంది. గ్రహణ సమయంలో ఎవరెవరికైనా గురూపదిష్టమైనటువంటి మంత్రములు ఉంటాయో వాటిని ఉపదేశము భంగము కలగకుండా దానికి సాద్గుణ్యంగా జపం చేసుకోవాలి. మామూలు రోజులలో వేల కొద్దీ జపం చేసేటువంటి ఫలితం కలుగుతుందో గ్రహణ సమయంలో ఒక్కసారి ఆ మంత్రము జపం చేసినా కూడా అటువంటి గొప్ప ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఏవైనా స్తోత్రములు కానీ, శ్లోకములు కానీ, గురూపదిష్టమైనటువంటి మంత్రములను కానీ అనుష్ఠానం చేసుకోవడం ద్వారా శుభ మంగళ పరంపరలు కొనసాగుతాయని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.